నేను మీ డాక్టర్ శ్రీనివాస్ ఆర్థోపెడిక్, సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జేఎస్ హాస్పిటల్ వనస్థలిపురం హైదరాబాద్. ఇవాళ మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే రాత్రిపూట భుజం నొప్పి. పేషెంట్స్ చాలామంది వచ్చి రాత్రిపూట నాకు నిద్ర రావట్లేదు సార్, భుజం పెయిన్ వస్తుంది అనేసి వస్తున్నారు. అయితే వీటిలో మనము ఎందుకు వస్తుంది అనేది ఒక్కసారి మీతో పంచుకోవాలని నేను ఇవాళ ఈ టాపిక్ చూజ్ చేసుకున్నాను. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఈ నార్మల్ స్ట్రక్చర్స్ భుజం పెయిన్ రావడానికి మనకు ప్రాబ్లమ్స్ ఏముంటాయి. ఒకటి జాయింట్లో ఇబ్బంది ఉన్న, ఇక్కడ రెండు జాయింట్స్, ఒకటి గ్లినోహ్యూమరల్ జాయింట్లో ప్రాబ్లం వచ్చిన, అలాగే ఏక్రోమియో క్లావిక్యులర్ జాయింట్లో ప్రాబ్లం వచ్చిన, సబ్ ఏక్రోమియన్ అండ్ సబ్ క్లావిక్యులర్ బర్సైటిస్ అంటాము. ఈ బర్స మెత్త ఉంటుంది, వాటిలో వాపు వచ్చిన, అలాగే ఇక్కడ రొటేటర్ కప్ అంటాము, ఇది టేర్ అయినా కూడా లేకపోతే డీజనరేటివ్ చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అట్లాగే ఫ్రాక్చర్స్ ఏమైనా అయినా ఈ సరౌండింగ్లో ఏమైనా ఫ్రాక్చర్స్ అయినా కూడా మనకు ఈ నైట్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది నైట్ పెయిన్ నైటే ఎందుకు రావాలి, నార్మల్ టైంలో ఎందుకు తక్కువ వస్తుంది అంటే, మనం పడుకున్నప్పుడు మనము నార్మల్గా బెడ్ మీద పడుకుంటాము, ఇక్కడ గ్రావిటీ తగ్గుతుంది. గ్రావిటీ తగ్గినప్పుడు ఇది పైకి గుంజుకోవడం వల్ల మనకు ఈ నైట్ పెయిన్. అట్లాగే ఇక్కడ చుట్టుపక్కల ఉండే కండరాలు కూడా మనకు వీటి యొక్క టోన్ తగ్గడం వల్ల ఈ జాయింట్ దగ్గరికి వచ్చి ఇంకా బోన్ టు బోన్ టచ్ అవ్వడం వల్ల మనకు నైట్ క్రయింగ్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే నైట్ డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. అలాగే ఇవే కాకుండా ఇంకా వేరే కెమికల్స్ వల్ల కూడా, అంటే కొన్ని హార్మోన్స్ వల్ల కూడా, దీంట్లో కార్టిజాల్ అనే హార్మోన్ ఉంటుంది. ఈ హార్మోన్ అనేది నైట్ టైంలో మనకు తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, డే టైంలో ఎక్కువగా ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. కాబట్టి నైట్ టైంలో ఇది తగ్గిపోవడం వల్ల మనకు యాంటీ ఇన్ఫ్లమేటరీ తగ్గిపోవడం వల్ల కూడా మన ఇన్ఫ్లమేషన్ పెయిన్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అట్లాగే నిద్ర టైంలో మనకు మెలటోనిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఈ హార్మోన్ ఎక్కువ అవడం వల్ల కూడా మనకు దీనివల్ల ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది. ఇది ప్రో ఇన్ఫ్లమేటరీ హార్మోన్స్ అంటాము. దీనివల్ల కూడా మనకు ఈ నైట్ టైంలో ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది మనకు నైట్ టైంలో ఇవాళ మనం దీంట్లో ఈ నైట్ టైంలో ఎందుకు వస్తుంది అనేది కామన్గా చెప్పుకుంటే, ఒకటి ఆర్థరైటిస్ ఏదైనా కూడా ఈ జాయింట్లో ఏదైనా మనకు ఇబ్బంది కలిగినప్పుడు, అట్లాగే ఈ కార్టిజోన్ హార్మోన్ తగ్గడం వల్ల మెలటోనిన్ హార్మోన్ పెరగడం వల్ల మనకు ఈ భుజం పెయిన్ వచ్చే ఛాన్సెస్ నైట్ టైంలోనే ఎక్కువ ఉంటుంది. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు పోస్ట్ చేయండి, ఆన్సర్ చేస్తాను.